సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఏలూరులో జరిగిన బీజేపీ 4 పార్లమెంట్ నియోజకవర్గాల బూత్ స్థాయి పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉపన్యాసాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి ఫైర్ బ్రాండ్ సత్యకుమార్ అనువాదం చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉపన్యాస స్వరూపాన్ని అర్థాన్ని సూటిగా కార్యకర్తలకు హత్తుకునే విధంగా తనదైన శైలిలో పదునైన అనువాద ఉపన్యాసాన్ని అందించి కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని ఫైర్ బ్రాండ్ సత్యకుమార్ కలుగజేశారు. సభ మొత్తం సత్యకుమార్ అనువాదంతో జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. बजाकर स्वागत किया है, लेकिन भारत की परंपरा है और शिष्टाचार का तकाजा है। स्वागत और अभिनंदन कभी एक तरफा नहीं होना चाहिए। इसलिए मैं भी अपनी तरफ से शीश झुकाकर देवतुल्य कार्यकर्ताओं का हार्दिक अभिनंदन करता हूं। आप सभी का मैं स्वागत करता हूं। మిత్రులారా, మీరు చాలా ఉత్సాహంగా ఇవాళ నాకు స్వాగతం పలికారు. మాల అర్పించి స్వాగతం పలికారు, చప్పట్లతో స్వాగతం పలికారు. అదే విధంగా నా వైపు నుంచి కూడా ఎటువంటి లోటు ఉండకూడదు కాబట్టి దేవ సమానులైన మీ కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. आज मैं कार्यकर्ताओं का जितना बड़ा हुजूम अपनी आंखों के सामने देख रहा हूं, मेरा विश्वास यह पक्का हो गया है कि अब आंध्र प्रदेश में भी भारतीय जनता पार्टी की सरकार बनने से दुनिया की कोई ताकत हमें रोक नहीं सकती है. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా నమ్మకం కలుగుతోంది, విశ్వాసం కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడనుంది. सारा देश यह देख रहा है, मेरे बहनों भाइयों, सारा देश यह देख रहा है कि मोदी जी के नेतृत्व में भारत का मस्तक सारी दुनिया में ऊंचा हुआ है. पहले अंतर्राष्ट्रीय मंचों पर भारत कुछ बोलता था तो भारत की बातों को अंतर्राष्ट्रीय मंचों पर दुनिया ध्यान से सुनती नहीं थी, लेकिन आज अंतर्राष्ट्रीय मंचों पर भारत कुछ बोलता है तो दुनिया कान खोलकर सुनती है. भारत बोल क्या रहा है, यह भारत की हैसियत सारी दुनिया में बनी है. మిత్రులారా, ఇవాళ దేశం మొత్తం చూస్తోంది. గతంలో భారతదేశం ఏదైనా చెప్తే అంతర్జాతీయ యవనిక మీద ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏం చెప్తుందో రెండు చెవులు రిక్కించి వినే పరిస్థితి వాళ్ళ దేశమంతా ఏర్పడింది. सरकार का आपने देखा होगा, इसके पहले कांग्रेस की सरकारों को, दूसरी राजनीतिक पार्टियों की सरकारों को भी अपने अपने राज्यों में काम करते हुए देखा होगा. सबके ऊपर भ्रष्टाचार के गंभीर आरोप लगे होंगे, लेकिन लगातार 10 वर्षों से केंद्र में मोदी जी के नेतृत्व में हमारी सरकार काम कर रही है. बहनों भाइयों, भारत क्या, दुनिया का कोई व्यक्ति उंगली उठाकर नहीं कह सकता कि हमारी सरकार के ऊपर कोई भी भ्रष्टाचार का एक भी आरोप लगा हो. మిత్రులారా, మీరు గతంలో చూశారు, కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు కూడా చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కానీ ఉన్నప్పుడు అనేక రకాలైన అవినీతి ఆరోపణలు వచ్చేవి. కానీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక్కరంతా వేలెత్తి ఈ అవినీతి ఆరోపణ బీజేపీ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పగలిగిన దమ్ము లేదు. लगातार कार्यकर्ता बहनों भाइयों, लगातार 2 टर्म मोदी जी के नेतृत्व में इस देश में सरकार काम कर रही है, लगातार 2 टर्म से. लेकिन जनता का विश्वास, जनता का कॉन्फिडेंस मोदी जी के प्रति जैसा बढ़ा है, उस आधार पर बड़े बड़े पॉलिटिकल एनालिस्ट यह मानने लगे हैं कि 3rd टर्म में भी 370 सीट से ज्यादा समर्थन प्राप्त करके भारतीय जनता पार्टी और 400 से ज्यादा सीटों पर एनडीए विजय हासिल करने जा रही है. ఇవాళ చూస్తున్నారు, 10 సంవత్సరాలుగా 2 దఫాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు ప్రతిరోజు మరి అత్యంత విశ్వాసంతో పార్టీ వైపు కానీ మోడీ గారి నాయకత్వం పట్ల కానీ విశ్వాసం ప్రకటిస్తున్నారు. మీరు మీ విశ్వాసం వమ్ము చేయకుండా వచ్చే ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీతో కలిపి 400 సీట్లు రావడం పక్కా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. कुछ 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 पॉलिटिकल एनालिस्ट तो यह मानते हैं कि तीसरे टर्म में ही अब मोदी जी की सरकार नहीं बनेगी, बल्कि सारे हिंदुस्तान में जिस प्रकार की हवा है, चौथे टर्म में भी यदि सरकार किसी की बनेगी तो मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी एनडीए की सरकार बनेगी. కొంతమంది విరోధులు, కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటుంటారు, ఈసారి లోకి వచ్చినప్పుడు నేను అధికారంలోకి రాలేదనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు సేవా అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపడం జరిగింది. మూడవసారి అధికారంలోకి వస్తే ఈ దేశ శ్రేయస్సు కోసం, ఈ దేశాన్ని వికసిత భారత్, ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను మూడోసారి మీ ఆశీర్వాదం కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారు మీ ముందుకు వస్తున్నారు. बहनों भाइयों, हम भारतीय जनता पार्टी के कार्यकर्ता जो राजनीति करते हैं तो हर राजनीति केवल सरकार बनाने के लिए नहीं करते हैं. हम राजनीति करते हैं तो देश बनाने के लिए राजनीति करते हैं, इस राष्ट्र को बनाने के लिए राजनीति करते हैं. 10 वर्षों में मोदी जी के नेतृत्व में काम करते हुए इस सरकार ने इस बात को सिद्ध कर दिया है कि केवल भारतीय जनता पार्टी के नेतृत्व की ही एक ऐसी सरकार है जो बिल्कुल करप्शन लेस, भ्रष्टाचार मुक्त सरकार दे सकती है और भारत माता का मस्तक सारी दुनिया में ऊंचा कर सकती है. కొన్ని ప్రభుత్వాలు అధికారం కోసం రాజకీయాలు చేస్తాయి, కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సేవ కోసం, ఈ దేశ హితం కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం పనిచేస్తుంది. ఇవాళ ఈ దేశాన్ని, దేశ విఖ్యాతిని, ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడం కోసమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. मोदी जी के नेतृत्व में मेरे कार्यकर्ता बहनों भाइयों, हम लोगों का ट्रैक रिकॉर्ड शानदार रहा है. हमारा ट्रैक रिकॉर्ड शानदार रहा है मेरे बहनों भाइयों, क्योंकि आप सबने देखा है कि 10 वर्षों के अंदर क्या हुआ है. 25 करोड़ लोगों को गरीबी के संकट से बाहर करने का काम यदि किसी सरकार ने किया है तो हमारी आपकी सरकार भारतीय जनता पार्टी ने किया है. అడుగుతూ ఉంటారు ఏం చేశారని. ఇవాళ దేశంలో గత 10 సంవత్సరాల్లో, కేవలం 10 సంవత్సరాల్లోనే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి పడ్డారంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ కాలంలోనే చేశారు, బయటపడ్డారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. करोड़ों गरीबों को पक्का मकान मुहैया कराने का मामला हो, करोड़ों घरों में पाइप्ड वाटर देने का मामला हो, चाहे करोड़ों गरीब परिवारों को गैस सिलेंडर मुहैया कराने का काम हो, अथवा आयुष्मान भारत योजना के अंतर्गत 5 लाख रुपए तक का मुफ्त इलाज हो, अथवा स्ट्रीट वेंडर्स के लिए पीएम स्वनिधि की योजना की बात हो, इन सब सारे कामों को यदि किसी ने किया है तो हमारी सरकार ने किया है, मोदी जी ने प्रधानमंत्री रहते हुए किया है. ఇవాళ కోట్ల మంది పేదలకు సొంత ఇల్లు వస్తున్నాయన్నా, కొన్ని కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నా, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ లభిస్తున్నా, లేదా ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల రూపాయల వైద్య సౌకర్యం ఉచితంగా అందుతున్నా, లేదా వీధి వ్యాపారులకు సొంత నిధి కింద లాభం లబ్ధి జరుగుతున్నా, అది ఏ ప్రభుత్వం కాలంలో జరిగిందయ్యా అంటే కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం కాలంలో జరిగిన విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. भारतीय जनता पार्टी इस हिंदुस्तान की एक ऐसी पार्टी है जो कहती है वह करती है. हमारा ट्रैक रिकॉर्ड उठाकर कोई देख ले, वह बेहद शानदार है. जो हमने कहा है वह किया है. मैं अपने अपोनेंट्स को बतलाना चाहता हूं और साथ ही साथ पॉलिटिकल एनालिस्ट से भी मैं अपील करना चाहता हूं. हमारा 1951 का भी जनसंघ के रूप में भी इलेक्शन मैनिफेस्टो उठाकर कोई देख ले, हमारा 2014 का इलेक्शन मैनिफेस्टो उठाकर कोई देख ले, 2019 का इलेक्शन मैनिफेस्टो उठाकर देख ले. हमने जो कहा था अक्षरशः उसका पालन किया है. हम लोगों ने कहा था कि जिस दिन हमको भारत की संसद में क्लियर मेजॉरिटी मिल जाएगी, जम्मू कश्मीर को आर्टिकल 370 के तहत जो स्पेशल स्टेटस मिला हुआ, हम इस स्पेशल स्टेटस को चुटकी बजाकर हम समाप्त करेंगे और उस स्टेटस को हमने समाप्त कर दिया. और आज जम्मू कश्मीर का भी वही दर्जा है जो हिंदुस्तान के अन्य राज्यों का दर्जा है. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఏది చెప్తుందో అది చేసి చూపిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.
వాళ్ళకి ఆకాంక్షలు అనుగుణంగానే మనం ఏ ఏ విషయాలు చెప్పామో ప్రతి ఒక్కటిని ప్రతి హామీని నెరవేర్చి చూపించాం, చెప్పినవన్నీ చేసి చూపించాం. 1951లో జనసంఘ రూపంలో ఉన్నప్పుడు పార్టీ ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఏ విషయాలైతే పేర్కొన్నామో ఇప్పుడు మీరు 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలు కూడా చూస్తే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి దాన్ని ఏదైతే పేర్కొన్న ప్రతి అంశాన్ని పూర్తి చేసే పని మనం చేశాం. చివరికి మనకు భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటైతే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను కూడా ఈ దేశంలో భాగస్వాములు చేస్తాం. ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధి ఫలాల్ని ఆ రాష్ట్రంలో పేదలకు కూడా అందిస్తామని చెప్పాం, చేసి చూపించాం. मैं आपको याद दिलाना चाहता हूं, ट्रिपल तलाक को समाप्त करने की बात हम लोगों ने कही थी. मेरे कार्यकर्ता बहनों भाइयों, आपने देखा कि संसद में बहुमत आने के साथ ही हमने ट्रिपल तलाक की व्यवस्था को समाप्त कर दिया, क्योंकि हम यह मानते हैं चाहे हिंदू हो, चाहे मुसलमान हो, चाहे ईसाई हो, चाहे कोई भी हो, सबके परिवार की माताएं बहनें वो हमारी माताएं बहनें हैं. इसलिए उनकी चिंता करना यह हमारी जिम्मेदारी है. इसलिए हमने देर नहीं लगाई, हमने वोट बैंक की चिंता नहीं की, बल्कि ट्रिपल तलाक की व्यवस्था को चुटकी बजाकर हमने समाप्त कर दिया. మిత్రులారా, మనం మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన ఒక అరాచక చట్టమైన ట్రిపుల్ తలాక్ను రద్దు చేశాం. ఎందుకంటే వారి హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా ఏ సమాజంలో ఉన్నా ఏ మతానికి వర్గానికి బాధపడకూడదు అనుకున్నాం. ఎందుకంటే ప్రతి స్త్రీలో మనం అక్కని, చెల్లని, అమ్మని, మహిళ బాధపడకూడదని ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి చూపించాం. मेरे साथियों, हमने कहा था ना कि जिस दिन संसद में हमको बहुमत मिल जाएगा, अयोध्या की धरती पर भव्य राम का मंदिर बनने से दुनिया की कोई ताकत हमें रोक नहीं पाएगी. आपने देखा रामलला जो एक कुटिया में बैठे हुए थे, बहनों भाइयों, रामलला अपने महल में आ चुके हैं. अब इस हिंदुस्तान में राम राज्य प्रारंभ होने वाला है, ऐसा समस्त देशवासियों का पक्का विश्वास है. మిత్రులారా, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మిత్రులారా, మేము ముందే చెప్పాం, మేము రెండోసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే శ్రీరామచంద్రుడి జన్మస్థానమైన అయోధ్యలో ఒక దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించడంలో అడ్డు తగిలే శక్తి ఈ దేశంలో లేదు, నిర్మించి తీరుతామని చెప్పాం, నిర్మించాము. ఇవాళ వనవాసంలో ఉంటున్న శ్రీరామచంద్రుడు తన సొంత ఇంటికి వెళ్ళాడు. ఆయన సొంత ఇంటికి వెళ్ళడంతోనే ఈ దేశంలో రామరాజ్యం ప్రారంభమైంది. जब हम राम मंदिर निर्माण के लिए आंदोलन कर रहे थे, तो उस समय हम लोग कहते थे, उस समय हम लोगों का स्लोगन था, राम लला हम आएंगे, मंदिर यहीं बनाएंगे. तो हमारे अपोजिशन के लोग हमारे ऊपर उंगली उठाते थे, कहते थे कि राम लला हम आएंगे, मंदिर यहीं बनाएंगे, लेकिन तारीख नहीं बताएंगे. लेकिन बहनों भाइयों, देख लिया, जो हम लोगों ने कहा था वो सच कहा था. हम आ गए और मंदिर बन गया, और 22 जनवरी की तिथि को रामलला की प्राण प्रतिष्ठा भी हो गई. మిత్రులారా, మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, ఈ దేశంలో కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన ఎక్కడ జన్మించాడో అక్కడ మందిరం నిర్మిస్తామని మనం ఎప్పుడూ చెప్పేవాళ్ళం. మన విరోధులు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మనల్ని హేళన చేసేవారు. మందిరం నిర్మిస్తామంటారు,
మందిరం నిర్మిస్తామంటారు, కానీ తారీఖు మాత్రం డేటు మాత్రం చెప్పరంటూ మనల్ని ఎగతాళి చేసేవారు. మిత్రులారా, ఇవాళ యావత్ ప్రపంచం చూసింది శ్రీరామచంద్రుడి జన్మస్థానం అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం జరిగింది. చెప్పిన విధంగానే పోయిన నెల జనవరి 22న శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు చూపించారు. आप जानते हैं अंतर्राष्ट्रीय जगत में भारत के बारे में यह धारणा थी, भारत एक कमजोर भारत है, भारत या गरीबों का भारत है। और अर्थव्यवस्था के आकार के मामले में सारी दुनिया में भारत 11वें स्थान पर खड़ा था जब हम लोगों की सरकार 2014 में बनी थी। लेकिन मोदी जी के नेतृत्व में हमारी सरकार ने वह करिश्माई काम किया है मेरे बहनों भाइयों कि आज 2024 आते आते क्या 2022-23 में ही जो अर्थव्यवस्था के आकार के मामले में जो हमारा देश 2014 में 11वें स्थान पर खड़ा था, आज वह जंप लेकर 5वें स्थान पर आ गया है। और दुनिया के बड़ी बड़ी मानी जानी फाइनेंशियल फर्म्स अब यह कहती हैं कि वह दिन दूर नहीं है कि 2026 समाप्त होने के बाद 2027 आते आते भारत अर्थव्यवस्था के मामले में दुनिया के टॉप 3 कंट्रीज में खड़ा हो जाएगा। और हमारे मोदी जी ने कहा है, हमारे प्रधानमंत्री मोदी जी ने कहा था, ऐ मेरे देशवासियों, मैं आपको विश्वास दिलाता हूं कि 2047 आते आते यानी आजादी के 100 वर्ष पूरे होते होते हमारा यह भारत दुनिया की डेवलप्ड कंट्रीज के रूप में खड़ा हो जाए। మిత్రులారా, అంతర్జాతీయంగా ఒక భావన ఉండేది. భారతదేశం ఒక బలహీనమైన దేశమని, ఆర్థికంగా చితికిపోయిన దేశమనే ఒక భావన ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అటువంటి ఆర్థికంగా చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని కొద్ది కాలంలోనే 2022 నాటికే ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వ ఆర్థిక వ్యవస్థగా చేర్చి చూపించారు. ఇవాళ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 2027 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి చేరుతాయని ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతమైన ఆర్థిక సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. నరేంద్ర మోడీ గారు మీ అందరికీ చెప్పారు, మీ అందరిలో నమ్మకం కలిగించారు. మిత్రులారా, మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి ఈ ప్రపంచంలో అతి పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మీ అందరి ముందు నిలుస్తుంది, ప్రపంచం ముందు నిలుస్తుందని వారు చెప్పారు. भारत की हैसियत ये देखिए, भारत के वैज्ञानिकों ने क्या करिश्मा कर डाला है बहनों भाइयों। अवसर मिलना चाहिए, उनकी हौसला अफजाई होनी चाहिए, यानी उनके हौसले को, उनके मनोबल के बढ़ाने वाला देश का प्रधानमंत्री होना चाहिए। हमारा चंद्रयान 2 विफल हो गया, चंद्रमा पर उसकी लैंडिंग नहीं हो पाई, लेकिन चंद्रयान 2 विफल होने के बाद हमारे सारे वैज्ञानिक उस समय बेहद दुखी थे। चटपट हमारे प्रधानमंत्री दिल्ली से जाकर उन वैज्ञानिकों को अपने सीने से लगाकर, गले से लगाकर उनकी हौसला अफजाई की थी। उसके बाद हमारे वैज्ञानिकों ने वह करिश्मा कर दिया कि हमारा चंद्रयान चंद्रमा के साउथ पोल पर पहुंच गया। जो काम दुनिया का कोई देश नहीं कर पाया वह भारत ने करके दिखा दिया। మిత్రులారా, మన దేశంలో వైజ్ఞానికులు చాలా ప్రతిభ కలిగిన వారు, చాలా ఉత్సాహం కలిగిన వారు. కానీ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు విఫలమైన తర్వాత వాళ్ళంతా నిరుత్సాహంలో పడ్డారు. కానీ ఈ దేశానికి సంరక్షకుడుగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ వైజ్ఞానికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గుండెలకు కత్తుకొని, అయ్యా మీరు ఉత్సాహంగా ఉండండి అని చెప్పి వాళ్ళ మనోబలాన్ని పెంచి ఇవాళ ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా చంద్రయాన్ 3ని చంద్రుడు దక్షిణ ధ్రువం మీద దించి ప్రపంచానికి మన వైజ్ఞానికులకు ఉన్న శక్తిని, ప్రతిభని చాటే ప్రయత్నం చేశారు. आज की ये घटना बतला रहा हूं। भारत ने तो मंगलयान भेजा, चंद्रयान को साउथ पोल पर सफलतापूर्वक लैंड करा दिया, हमारा आदित्ययान सूर्य के करीब पहुंच गया। अब आज ही मोदी जी ने वह करिश्मा कर डाला। अब भारत का पहला स्वदेशी स्पेसशिप, इंडिजिनस स्पेसशिप
गगनयान अंतरिक्ष में भेजने के लिए तैयार हो रहा है। मेरे बहनों भाइयों, आज प्रधानमंत्री जी ने एयरफोर्स के 4 पायलट को विंग्स दिए हैं, 4 पायलट्स को विंग्स दिए हैं, जो यहां विंग्स लगाए जाते हैं, और पूरी दुनिया से उनका परिचय करा दिया है। मेरे सभी पायलट्स को हम सभी एक बार तालियां बजाकर उनको हार्दिक शुभकामनाएं दें। మిత్రులారా, మనం మంగళయాన్ ప్రయోగం సఫలం చేశాం. చంద్రయాన్ని దక్షిణ ధ్రువం మీద దించి ఆ ప్రయోగాన్ని సఫలం చేశాం. ఇవాళ మన ఆదిత్య సూర్యుడి దగ్గరలో కూడా వెళ్ళింది. ఇవాళే ప్రధానమంత్రి గారు వారు చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో అంతరిక్షంలో స్పేస్ షిప్ని, అంటే అంతరిక్షంలో ఒక షిప్ను కూడా, పడవ కాదు, షిప్ను కూడా వారు అక్కడ స్పేస్ షిప్ అంటారు దాన్ని, అంతరిక్షంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చి వాళ్ళ పథకాలను చూపించి వాళ్ళందరి ప్రజల చేత వాళ్ళకి ప్రోత్సాహం వచ్చేలా అభినందనలు తెలిపించే ప్రయత్నం చేశారు. बहनों भाइयों, मैं आपको अभी बतलाना चाहता हूं, 40 इयर्स बिफोर, 40 साल पहले जब अंतरिक्ष में हमारे भारतीय यात्री गए थे, तो हमारा मिशन फॉरेन टेक्नोलॉजी पर निर्भर था। गगनयान आत्मनिर्भर भारत की पहचान है। हम बराबर गगनयान, चंद्रयान, आदित्ययान यह लॉन्च कर रहे हैं, लेकिन कांग्रेस पार्टी अपना राहुलयान लॉन्च आज तक नहीं कर पाई। మిత్రులారా, 40 ఏళ్ల క్రితం మనం ఏదన్నా ప్రయోగాలు చేయాలంటే అంతరిక్షంలో విదేశీ టెక్నాలజీని వాడే పరిస్థితి ఉండేది. ఇవాళ మనం సొంతంగా మన భారతదేశంలోనే మన టెక్నాలజీని వాడుకొని గగనయాన్ని సఫలం చేశాం, చంద్రయాన్ని సఫలం చేశాం, ఆదిత్యను కూడా సఫలం చేశాం. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడైన రాహుల్ గాంధీని ఎన్నిసార్లు లాంచ్ చేసినప్పటికీ కూడా లాంచ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందుతూనే ఉంది. दुनिया में पहले लोग भारत को कमजोर भारत समझते थे, लेकिन दुनिया में अब कोई भारत को कमजोर भारत नहीं मानता है। और दुनिया के लोग कहते हैं 21st सेंचुरी दुनिया में किसी देश की है तो उस देश का नाम भारत है। మిత్రులారా, భారతదేశాన్ని అంతర్జాతీయంగా ఒక బలహీన దేశంగా చూసేవాళ్ళు. కానీ 10 సంవత్సరాల్లో మారిన పరిస్థితుల్లో ఇవాళ భారతదేశాన్ని ఎవరు కూడా బలహీన దేశంగా చూడడం లేదు. సరికదా, ఈ 21వ శతాబ్దం ఏ దేశానికన్నా చెందుతుందంటే అది భారతదేశానికి చెందుతుందని ప్రపంచమంతా ఇవాళ విశ్వసిస్తున్నది. मेरे बहनों भाइयों, भारत अब कमजोर भारत नहीं रहा है। भारत अब दुनिया का ताकतवर देश बन चुका है। आपने देखा कि हमारे पड़ोसी देश पाकिस्तान से आज के कुछ साल पहले आतंकवादी आकर अंधेरे में चोरी से उन्होंने हमारे सेना के जवानों पर कातिलाना हमला कर दिया था, और उसके बाद हमारे प्रधानमंत्री जी ने 10 मिनट के अंदर फैसला कर दिया, और उसके बाद आपने देखा कि हमारे सब सेना के जवान सीमा के इस पार नहीं, जरूरत पड़ी तो सीमा के उस पार जाकर पाकिस्तानी आतंकवादियों का सफाया करने में पूरी तरह से कामयाब रहे हैं। हमने सारे विश्व को संदेश दे दिया कि भारत के अंदर वह ताकत है कि भारत को यदि किसी ने छेड़ने की कोशिश की तो भारत सीमा के इस पार भी मार सकता है, और जरूरत पड़ी तो सीमा के उस पार भी जाकर मार सकता है। यह है भारत की ताकत। మిత్రులారా, భారతదేశం ఇప్పుడు ఎంత మాత్రము బలహీన దేశం కాదు. మీరందరూ చూశారు, కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్, మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ చీకట్లో కొంతమంది ముష్కరులు వచ్చి మన సైనికుల్ని హతమారిస్తే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేవలం 10 నిమిషాల్లోనే నిర్ణయం తీసుకొని సరిహద్దుల్లోనే కాదు, ఆ సరిహద్దులను దాటి ఆ పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థలు, శిక్షణా సంస్థల్ని నాశనం చేసిన విషయాన్ని మనం చూసాం. ఇవాళ ప్రపంచానికి కూడా దాని ద్వారా సంకేతం పంపించాం. ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే సరిహద్దుల్లోనే కాదు, సరిహద్దులు దాటి వచ్చి కూడా మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. भारत की हैसियत, मेरे कार्यकर्ता बहनों भाइयों, आप किस पार्टी के कार्यकर्ता हो, किस पार्टी के कार्यकर्ता इसे समझ लेना। आपको मैं याद दिलाना चाहता हूं, आपकी पार्टी की जो केंद्र में सरकार है, कई करिश्माई काम किए हैं। आपने देखा रूस और यूक्रेन के बीच जिस समय युद्ध चल रहा था, तो हमारे भारत के बड़ी संख्या में बहुत सारे स्टूडेंट्स जो कि वहां पर इंजीनियरिंग की पढ़ाई कर रहे थे, मेडिकल कॉलेज में पढ़ रहे थे, वहां की यूनिवर्सिटीज में पढ़ रहे थे,
उनके गार्जियंस ने कहा, ऐ प्रधानमंत्री मोदी जी, चाहे जैसे भी हो हमारे बच्चों को यूक्रेन से आप बाहर निकालिए, क्योंकि उनकी जिंदगी खतरे में है। बहनों भाइयों, यह पूरे दुनिया में हमारे प्रधानमंत्री की केवल हैसियत थी कि उन्होंने रूस के राष्ट्रपति मिस्टर पुतिन को टेलीफोन मिलाया और उन्होंने यूक्रेन के राष्ट्रपति मिस्टर जेलेंस्की से बात की और साथ ही अमेरिका के राष्ट्रपति मिस्टर बाइडेन से बात की। 4.5 घंटे के लिए रूस और यूक्रेन का युद्ध रुक गया और हमारे 22,000 से अधिक भारतीय बच्चे यूक्रेन से बाहर निकलकर भारत की धरती पर पहुंच गए, अपने घरों में पहुंच गए। మిత్రులారా, మీరందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలో ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు అటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇప్పుడు రష్యాలో ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే అనేక మంది మన విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు అక్కడ సంక్షోభంలో ఇరుక్కుపోయి ఉంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా ప్రధాని పుతిన్కి కూడా ఫోన్ చేసి, ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీకి కూడా ఫోన్ చేసి, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఫోన్ చేసి, అయ్యా నా దేశంలోని విద్యార్థులు మీ దేశాల్లో ఇరుక్కో ఉన్నారు, మీ యుద్ధ సమయంలో వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, కాబట్టి నా విద్యార్థులందరూ బయటకు వచ్చేదాకా మీరు యుద్ధ విరామం ప్రకటించాలని కోరితే 4.5 గంటల పాటు యుద్ధ విరామం ప్రకటిస్తే ఈ దేశంలోని విద్యార్థులు 22,000 మందిని ఒక్కరికి కూడా ఒక చిన్న ఘాటు లేకుండా సురక్షితంగా దేశానికి తెచ్చిన సమర్థ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. आप इस सच्चाई को जानते हैं कि भारत की सबसे बड़ी बीमारी थी भ्रष्टाचार की, और मैं आपको याद दिलाना चाहता हूं, एक बार भारत के प्रधानमंत्री राजीव गांधी जी इस भ्रष्टाचार को लेकर अपनी मजबूरी जाहिर करते हुए उन्होंने कहा कि मैं क्या करूं, मैं ऊपर से 100 पैसा नीचे भेजता हूं, लेकिन लोगों के पास बामुश्किल 14 पैसा पहुंच पाता है। 86 पैसा, 86 पैसा यह भ्रष्टाचार की भेंट चढ़ पाता है। यह मजबूरी जाहिर की थी भारत का प्रधानमंत्री रहते हुए, मैं उन पर आरोप नहीं लगाना चाहता, यह उनकी मजबूरी थी, यह मजबूरी जाहिर की, लेकिन इसे चुनौती के रूप में किसी ने स्वीकार किया तो हमारे प्रधानमंत्री ने स्वीकार किया, मेरे बहनों भाइयों, और ऐसा सिस्टम बना दिया, जनधन योजना, आधार और मोबाइल के माध्यम से जैम की ऐसी ट्रिनिटी बना दी कि आज दिल्ली के बैंक से 100 पैसा चलता है तो 100 का 100 पैसा लोगों की जेबों में पहुंचता है, 1 पैसा भी भ्रष्टाचार की भेंट नहीं चढ़ने पाता है। तो भ्रष्टाचार केवल भाषण देकर समाप्त नहीं किया जा सकता, भ्रष्टाचार को यदि समाप्त करना है तो सिस्टम में चेंजेज लाने पड़ेंगे। మిత్రులారా, ఈ దేశంలో అన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏదన్నా ఉందంటే అది అవినీతి. ఈ దేశంలో అవినీతి పెచ్చి పెరిగిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. గతంలో ఆనాడు ఈ దేశానికి ప్రధానిగా ఉంటున్న రాజీవ్ గాంధీ గారు స్వయంగా తను ఒప్పుకున్నారు, నేను ఢిల్లీ నుంచి 100 పైసలు పంపిస్తే ఆ లబ్ధిదారికి చేరేసరికి 14 పైసలు మాత్రమే జరుగుతుంది, 86 పైసలు అవినీతి పరుల జేబుల్లోకి వెళ్తుందని వారు నిస్సహాయతను ప్రకటించారు. నేను వారిని విమర్శించట్లేదు, కానీ వారి నిస్సహాయతను మాత్రం అర్థం చేసుకున్నాను. తర్వాత ఇవాళ ఎటువంటి నాయకత్వం ఈ దేశంలో ఉందంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అవినీతి నిర్మూలనకు సవాల్గా స్వీకరించారు. అందుకని ఆధార్ని తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ పథకాల లబ్ధి అయితే లబ్ధిదారుకు చేరాలనో వాళ్ళకు ఢిల్లీ నుంచి పంపిస్తే 100కు 100 పైసలు ఇవాళ వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్న విషయాన్ని తెలియాలి. మిత్రులారా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేవలం ప్రసంగాల వల్ల ఈ అవినీతి నిర్మూలన జరగదు. అవినీతి నిర్మూలన జరగాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ దేశంలో అటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంది. इस आंध्र प्रदेश में जो विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर बन रहा है, वह इस आंध्र प्रदेश की इकोनॉमिक बैकबोन साबित होने जा रहा है। मेरे बहनों भाइयों, लगभग 465 किलोमीटर लंबा यह कॉरिडोर ईस्ट वेस्ट इकोनॉमिक कॉरिडोर का एक की कंपोनेंट है। जो इकोनॉमिक एक्सपर्ट्स हैं उनका यह मानना है कि यह कॉरिडोर $100 बिलियन का इन्वेस्टमेंट भारत में लेकर आएगा और इसके कारण करीब 10 लाख
जॉब्स की ओपनिंग हमें प्रत्यक्ष अपनी आंखों के सामने देखने को मिलेगी। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్గా మారనుంది. 455 కిలోమీటర్ల కారిడారు, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ కాంపోనెంట్ల కారణంగా ఈ దేశంలో 100 కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి రావడం జరుగుతుంది. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ దేశంలోని 10 లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. विशाखापट्टनम आंध्र प्रदेश का सबसे बड़ा सी पोर्ट है। इस पर लोड कम करने के लिए 2 नए सी पोर्ट रामायपट्टनम और मूलापेटा पोर्ट को मंजूरी दे दी है और हमें जानकारी मिली है कि इस पर काम भी प्रारंभ हो गया है। మిత్రులారా, విశాఖపట్నం ఈ రాష్ట్రంలో అతి పెద్ద సీ పోర్టు. కేవలం దీంతోనే కాకుండా రామాయపట్నంలో కూడా పోర్టు నిర్మించడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడ పోర్టు నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. भोगपुरम इंटरनेशनल एयरपोर्ट के निर्माण को भी मंजूरी बहनों भाइयों हम लोगों ने दी है और यह एयरपोर्ट 60 लाख यात्रियों को आने जाने में मदद करेगा। इतना ही नहीं, साथ ही क्षेत्र में एयर कनेक्टिविटी, ट्रेड्स और टूरिज्म को स्वाभाविक रूप से तेजी के साथ बढ़ावा मिलेगा। ఈ ఏర్పాటు కానున్న పోర్టు ద్వారా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణ సౌకర్యం లభించనుంది. దీని ద్వారానే కాకుండా ఎయిర్ కనెక్టివిటీకి కూడా ఊతం వచ్చే అవకాశం కలుగుతుంది. आंध्र प्रदेश का रायलसीमा का क्षेत्र बहुत ही पिछड़ा हुआ है। वहां इंफ्रास्ट्रक्चर से जुड़ी समस्याओं को एड्रेस करने के लिए विशाखापट्टनम के कुरनूल तक एक हाई स्पीड कॉरिडोर को निर्माण की मंजूरी दी गई है, जिसे आगे बंगलौर तक वाया कड़प्पा ले जाने की योजना भी बन चुकी है। नहीं समझे? రాయలసీమ ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల వెనుకబడుతనం ఉంది. దాని గురించి ఇప్పుడు అమరావతి నుంచి బెంగళూరు దాకా వస్తున్న ఎక్స్ప్రెస్ ఏవైతే ఉందో దాని వల్ల మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా యువతకు ఆ ప్రాంతంలో లభిస్తాయి. मेरे बहनों भाइयों, आंध्र प्रदेश में पैडी फार्मर्स बड़ी संख्या में हैं। यूपीए शासन में पैडी फार्मर्स की हालत कैसी थी? कई जिलों में फार्मर्स क्रॉप हॉलीडे पर चले गए थे क्योंकि फार्मिंग अनप्रॉफिटेबल हो गई थी। उस समय मैं स्वयं अमलापुरम गया और अन्य जिलों के किसानों और पैडी फार्मर से मिलने गया था। మిత్రులారా, యూపీఏ సమయంలో రైతులు ఎటువంటి సంకట స్థితిలో ఉన్నారో మీకు అందరికీ తెలుసు. చాలా మంది రైతులు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల కారణంగా వ్యవసాయం లాభదాయకం కాదని చెప్పి వ్యవసాయాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకి కూలీలుగా వలస వెళ్లే పరిస్థితి ఉండేది. अब आज मोदी जी के शासन में किसानों का पैडी और व्हीट भी एमएसपी पर खरीदा जा रहा है और पिछले 10 सालों में पैडी और व्हीट फार्मर्स को 18 लाख करोड़ रुपए का पेमेंट हमारी सरकार ने किया है। మిత్రులారా, फिशरमैन और फिशरी पर भी हमारी सरकार ने बहुत ही ध्यान दिया है और आंध्र प्रदेश में फिश प्रोडक्शन 39 लाख मीट्रिक टन से बढ़कर, मैं फिर से दोहराना चाहता हूं, आंध्र प्रदेश में फिश प्रोडक्शन 39 लाख मीट्रिक टन से बढ़कर 51 लाख मीट्रिक टन तक पहुंच गया है। మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఎంఎస్పి కింద 18 లక్షల కోట్లను రైతులకు చెల్లించడం జరిగింది. అదే కాకుండా మత్స్యకార రంగానికి కూడా ప్రత్యేక ఊతం ఇవ్వడం వల్ల, ఈ ఆక్వా రంగానికి కూడా ప్రత్యేకమైన సహకారం అందించడం వల్ల 39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదన ఉన్నది. ఇవాళ 39 లక్షలు పెరిగి ఇవాళ 51 లక్షల మెట్రిక్ టన్నులకి ఉత్పాదకత పెరిగింది. अब नेशनल प्रोजेक्ट है पोलवरम प्रोजेक्ट, इसके लिए केंद्र सरकार 15,000 करोड़ रुपए दे चुकी है और यह प्रोजेक्ट बहुत पहले पूरा हो जाना चाहिए था, लेकिन यहाँ की स्टेट गवर्नमेंट की कमजोरी के कारण आज तक वह पूरा नहीं हो पाया और मैं आरोप लगाना चाहता हूं कि स्टेट गवर्नमेंट इस पोलवरम प्रोजेक्ट को पूरा करने के प्रति सीरियस नहीं है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం నిర్మాణం కోసం గత ప్రభుత్వాలు ఎవరూ ప్రయత్నం చేయకపోతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చి 50,000 కోట్లు ఇవ్వడానికి ముందుకొస్తే ఈ రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వాలు ఉండడం వల్ల ఆ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ పోలవరం నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో రైతుల కోసం సాగునీరు అందించాలని, ప్రజలకు తాగునీరు అందించే ప్రయత్నం విషయంలో ఈ రాష్ట్రం ఏ మాత్రం సీరియస్ గా లేదనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. मेरे कार्यकर्ता बहनों भाइयों, जाकर आंध्र प्रदेश के लोगों को बतला देना कि जिस दिन आंध्र प्रदेश में हमारी सरकार बन जाएगी
हमारी सरकार इस पोलवरम प्रोजेक्ट को स्वयं प्रधानमंत्री ने कहा मैं स्वयं अपने हाथों में ले लूंगा और इस पोलवरम प्रोजेक्ट को मैं पूरा कराऊंगा। మిత్రులారా మీరు ప్రజలకు చెప్పండి, ఏనాడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుందో ఆనాడు బీజేపీ ప్రభుత్వమే పోలవరం పూర్తి చేస్తుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆనాడు స్వయంగా పోలవరం నిర్మాణాన్ని నా చేతుల్లోకి తీసుకొని దాని ఆ కళని సాకారం చేసి చూపిస్తానని ఈ రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. अटल टनल का भी काम पेंडिंग में पड़ा हुआ था, उस काम को भी यदि किसी ने पूरा किया है तो हमारे प्रधानमंत्री ने किया है। अटल टनल का काम भी हम ही लोगों ने బకింగ్హామ్ అటల్ కెనాల్ బకింగ్హామ్ కెనాల్ అని ఏది ఉన్నారో వాటిని కూడా ఈ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వాటిని పూర్తి చేసి నీటి రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించే ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. और आंध्र प्रदेश में जो इस समय गवर्नमेंट है उसका न कोई विजन है न उसका कोई मिशन है। स्टेट रोड की हालतें बहुत ही खराब हो गई हैं और आज आंध्र प्रदेश 75 लाख करोड़ के कर्ज में डूबा हुआ है। मैं फिर से दोहराना चाहता हूं, आज यहां आंध्र प्रदेश 7.5 लाख करोड़ के कर्ज में डूबा हुआ है, जबकि हर टैक्स को वाईएसआरसीपी सरकार ने बढ़ा दिया। यह सारा पैसा कहां जा रहा है? मैं पूछना चाहता हूं यहां की सरकार से, यह सारा पैसा कहां जा रहा है, किसकी जेब में जा रहा है, इसका पता लगाने की जरूरत है। सैंड माफिया, माइनिंग माफिया, मिलर माफिया, इन सब का खुल्लम खुल्ला राज यदि कहीं पर है तो आंध्र प्रदेश में है। మిత్రులారా ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉందంటే ఆ ప్రభుత్వానికి దార్శనికత లేదు, అభివృద్ధి చేయాలనే సంకల్పం లేదు, సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక సంకల్పమే లేదు. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఇవాళ లక్షల కోట్ల అప్పుని రాష్ట్ర ప్రజల మీద మోపారు. కేంద్రం నుంచి ఇస్తున్న నిధులు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు అందిస్తున్న నిధులు కానీ ఎక్కడా ఖర్చు పెట్టే పరిస్థితి మనం కనిపించట్లేదు. అభివృద్ధి అనే ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనిపించట్లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు వస్తుంటే, ప్రజల నుంచి పన్నుల రూపంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తుంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం ఏదన్నా పని చేస్తుందయ్యా ఈ రాష్ట్రంలో ఉంటున్న అధికార పార్టీ ప్రభుత్వం అంటే శాండ్ మాఫియాలో, లిక్కర్ మాఫియాలో, మైనింగ్ మాఫియాలో మునిగి పూర్తిగా అవినీతి కూపంలో ఇరకపోయి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తా ఉంది. मेरे बहनों भाइयों, जिन जिन महापुरुषों से प्रेरणा लेकर यह देश आगे बढ़ा है उन सभी का हम लोग स्मरण करते हैं, उन सभी को हम याद करते हैं। यही कारण है जब हमारे प्रधानमंत्री मोदी जी आंध्र प्रदेश आते हैं तो वह वीरभद्र मंदिर जाते हैं, लेपाक्षी मंदिर जाते हैं, वह तिरुपति जाते हैं और अल्लूरी सीताराम राजू जी ने भारत के स्वतंत्रता संग्राम में जो योगदान किया है उसे फिर से याद कराने का काम करती है कोई सरकार तो केवल हमारी सरकार करती है, दूसरी सरकार नहीं करती। మిత్రులారా జాతి నాయకులను గౌరవించడం, సమాజం కోసం శ్రమించే వాళ్ళని గౌరవించుకోవడం నరేంద్ర మోడీ గారు తన బాధ్యతగా భావిస్తారు. అందుకని ఈ రాష్ట్రంలో కూడా వారు ఇటీవల వచ్చినప్పుడు లేపాక్షి మందిరానికి పోయినా, లేదా గతంలో వచ్చినప్పుడు మంజం వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసినా, వారి పేరుతో మెమోరియల్ నిర్మించినా ఈ సమాజం కోసం పాటుపడిన వాళ్ళని గౌరవించుకోవడం కోసమే అనే విషయాన్ని చెప్తున్నాను. इतना ही नहीं, तेलुगु बिड्डा के नाम के पूरे भारत में सम्मानित भारत के पूर्व प्रधानमंत्री नरसिम्हा राव जी, पीवी नरसिम्हा राव गारू को भारत रत्न देकर हमने उनको देश का सर्वोच्च सम्मान दिया है मेरे बहनों भाइयों। जबकि वे तो कांग्रेस के पार्टी के नेता थे, लेकिन हम पीवी नरसिम्हा राव जी का जो कंट्रीब्यूशन है उसे भारतीय जनता पार्टी नहीं भूल सकती है, भले ही कांग्रेस भूल जाए। మిత్రులారా మన తెలుగు బిడ్డ ఈ దేశానికి ప్రధానగా ఈ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లిన పివి నరసింహారావు గారికి ఈ దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ కాంగ్రెస్ పార్టీని విస్మరించిన ఈ దేశ ప్రగతిలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో వారి భాగస్వామ్యాన్ని నరేంద్ర మోడీ గారు విస్మరించలేదు. కాబట్టి ఆ మహనీయునికి భారతరత్న పురస్కారంతో గౌరవం ఇచ్చి ఆంధ్ర ప్రజలకు కూడా గౌరవాన్ని కల్పించారు. बहनों भाइयों, केंद्र की योजनाओं को लागू करने में वाईएसआरसीपी की सरकार बहुत ही लापरवाही कर रही है। केंद्र सरकार ने जल जीवन मिशन के तहत 4000 करोड़ रुपए जारी किए, मगर यहां की वाईएसआरसीपी सरकार द्वारा
स्टेट शेयर न देने के कारण वह योजना लागू ही नहीं हो पा रही है। और पानी हर नागरिक तक पहुंचे, इसकी व्यवस्था में अवरोध खड़े करने वाली सरकार के ऊपर मैं सीधा आरोप लगाना चाहता हूं कि एंटी पीपुल यह गवर्नमेंट है और यह क्रूएल गवर्नमेंट है। మిత్రులారా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల కష్టాలు తెలియవు. కేంద్రం పేదలకు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందించాలని ఒక జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ పథకం కింద 4,000 కోట్లు ఇస్తే ఈ రాష్ట్రం నుంచి తన వాటా చెల్లించకుండా ఆ పేదలకు మంచినీరు అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నేను నేరుగా విమర్శ చేస్తున్నాను. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం ఉందని నేను నేరుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వేలెత్తి చూపిస్తున్నాను. बहनों भाइयों, यह सब सारे लोग केवल अपने परिवार को भगवान मानते हैं, लेकिन हम लोग परिवार को भगवान नहीं मानते हैं, बल्कि हम जनता को अपना भगवान मानते हैं। మిత్రులారా, కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు వాళ్ళ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఆ కుటుంబంలోనే దేవుణ్ణి చూసుకుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఎటువంటి పార్టీ అంటే కుటుంబ పాలన ప్రోత్సహించదు, ప్రజల్లోనే దేవుళ్ళను చూస్తుంది, ప్రజల్లో నుంచే నాయకులను తయారు చేస్తుంది. हमारी कोशिश यह रहती है पाई पाई से गरीब की भलाई हो, यह हमारी कोशिश रहती है। और आज मोदी जी के नेतृत्व में एक नई सोच के साथ नए भारत का निर्माण होते हुए हम सभी प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं मेरे बहनों भाइयों। మిత్రులారా, ఇవాళ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రతి క్షణం పేదల సంక్షేమం గురించే ఆలోచిస్తారు. అందుకనే ఇవాళ ప్రపంచం ముందు ఒక నవ భారతం ఆవిష్కరించబడింది. और मैं कहना चाहता हूं कि जो टारगेट हमारे प्रधानमंत्री ने निर्धारित किया है इस देश के लिए, उस टारगेट को पूरा करने के लिए हम सभी कार्यकर्ताओं को पूरे ताकत के साथ, प्राणपण के साथ आज जुट जाने की जरूरत है। ఏ లక్ష్యంతోనైతే మనము అధికారంలోకి వచ్చామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నాం. ఇక ముందున్న వీటిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ దేశంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టడం కోసం ప్రతి కార్యకర్త కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. इसलिए मैं आप लोगों से कहना चाहता हूं, जिन लोगों को, जिन नागरिकों को लाभ मिला है, जो बेनिफिशियरी हैं, आप सभी हमारे बूथ के कार्यकर्ता सभी बेनिफिशियरी के पास जाइए, सभी लाभार्थियों के पास जाइए और उनसे केवल इतना कहिए कि मोदी जी ने आपको नमस्कार बोला है। మిత్రులారా, ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అనేక మంది పేదలకి మనం సంక్షేమ పథకాల ఫలాలను అందించాం. వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాం. మనం కార్యకర్తలుగా చేయాల్సిన పని ఏంటంటే బూత్ స్థాయిలో ప్రతి లబ్ధిదారికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడొద్దు, దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ దేశ ప్రధాన సేవకుడు నరేంద్ర మోడీ గారు మీకు నమస్కారం పెట్టమన్నారు అని మాత్రమే చెప్పి వచ్చండి. దాంతోనే ఇది రావాల్సిన మార్పు వస్తుంది. वोटर लिस्ट में जो नए नाम शामिल हुए हैं, मेरे बूथ के कार्यकर्ता बहनों भाइयों, भारतीय जनता पार्टी की ताकत यदि कहीं है तो आप में है। भारतीय जनता पार्टी की ताकत यदि कहीं है तो आप में है। इसलिए मैं आप सबसे कहना चाहता हूं, सारे नए मतदाता जो आपके बूथ पर बने हों, सारे मतदाताओं का सम्मेलन बुलाइए। हमारी सरकार ने अब तक क्या क्या किया है उनको बतलाइए और उनके माध्यम से घर घर में मोदी जी के काम और मोदी जी के संदेश को पहुंचाइए। मैं समझता हूं कि इस समय चुनाव के दौरान इस काम को करना हमारा एक यह धर्म बनता है। మిత్రులారా, ఇవాళ కొత్త ఓటర్లు పెద్ద సముదాయంగా ఉన్నారు. మీరు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొత్తగా ఓటర్లు నమోదైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ఈ దేశంలో మోడీ గారు చేసిన పనులు, మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని వారికి తెలియజెప్పాల్సి ఉంది. ఈ దేశ ప్రగతిలో వారిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విజయం సాధిస్తూ ఉందంటే దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇక్కడ కూర్చున్న మీలాంటి పార్టీ కార్యకర్తలు అన్న విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. और भाजपा क्यों चाहिए, मैं कुछ बातें आपके सामने रखना चाहता हूं। भाजपा क्यों जरूरी है? भ्रष्टाचार के खिलाफ सख्त कार्रवाई हो, इसलिए भाजपा जरूरी है। ఎందుకు బీజేపీ రావాలి?
నేను మీకు చెప్పదలుచుకున్నాను. महंगाई पर लगाम लगे इसलिए भाजपा जरूरी है। ఈ దేశంలో అవినీతి నిర్మూలన జరగాలి, అందుకని భారతీయ జనతా పార్టీ రావాలి. ఇవాళ ధరల మీద పెరిగిపోతున్న ధరల మీద నియంత్రణలో రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. देश के दुश्मनों में डर बना रहे इसलिए भाजपा जरूरी है। మన ప్రత్యర్థుల గుండెల్లో, దేశ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాలంటే దేశంలో భారతీయ జనతా పార్టీ రావాలి. इन्वेस्टमेंट और जॉब अपॉर्चुनिटीज बढ़ें इसलिए भाजपा जरूरी है। పెట్టుబడులు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, పెరగాలి అంటే బీజేపీ రావాలి. भारत में तेजी के साथ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो इसलिए भाजपा जरूरी है। ఒక సమగ్రమైన అభివృద్ధి దేశంలో జరగాలంటే బీజేపీ రావాలి. करोड़ों भारतीयों को मुफ्त राशन मिलता रहे इसलिए भाजपा जरूरी है। కోట్లాది మంది పేదలకి ఉచితంగా రేషన్ బియ్యం అందుతూ ఉండాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. किसानों को पीएम सम्मान निधि मिलती रहे इसलिए भाजपा जरूरी है। రైతులకు పంట పెట్టుబడి కోసం పీఎం కిసాన్ నిధి చేరాలంటే దానికోసం బీజేపీ రావాలి. 100% बेनिफिशियरीज को तेजी से जितनी भी बेनिफिट्स हैं वह सारी मिलती रहें इसलिए भाजपा जरूरी है। నియామకాలు పూర్తి కావాలంటే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే బీజేపీ రావాలి. और परिवारवाद की राजनीति को समाप्त करने के लिए इसलिए भाजपा जरूरी है। అవినీతి కుటుంబాల పాలనకి స్వస్తి పలకాలంటే బీజేపీ రావాలి. इसलिए कार्यकर्ता बहनों भाइयों, मैं आप सबसे अपील करना चाहता हूं, यदि हम अपने लक्ष्य को प्राप्त कर सकते हैं तो केवल आपके दमखम को प्राप्त कर सकते हैं। इसलिए आप अपने अपने क्षेत्रों में जाइए, अपनी जिम्मेदारी का निर्वाह करिए, जनता का विश्वास हासिल करने की कोशिश करिए। अपने काम के द्वारा, अपने व्यवहार के द्वारा इस समय जनता का भरोसा यदि किसी पार्टी पर पूरे हिंदुस्तान में है तो केवल भारतीय जनता पार्टी पर है। और मैं आश्वस्त हूं यदि आप निकल पड़े तो आंध्र प्रदेश में भी अगली सरकार हमारी बनेगी और आंध्र प्रदेश के पार्लियामेंट में भी भारी संख्या में संसदीय सीटों पर हमको विजय प्राप्त होकर रहेगी। మిత్రులారా, మనం అనుకున్న ఈ లక్ష్యం చేరాలంటే దాని మీ పరిశ్రమ కావాలి, మీ శక్తియుక్తులతోనే అది సాధ్యమవుతుందని చెప్తున్నాను. ప్రజల వద్ద వెళ్ళండి, వాళ్ళ విశ్వాసం పొందే పని చేయండి. వాళ్ళు మీ పని ద్వారా, మీ వ్యవహారం ద్వారా వారి విశ్వాసం పొందాలి. మళ్ళీ చెప్పాలి, రాబోయేది బీజేపీ ప్రభుత్వం అనే చెప్పాల్సి ఉంది. నేను ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యము, పార్లమెంటు సభ్యులు ఉంటారన్న విషయాన్ని यह भी जाकर घर में जाइए, माताओं बहनों से मिलिए, उनको बतलाइए कुछ हम लोगों ने कठोर निर्णय किए हैं, बहुत कठोर निर्णय किए हैं और माताओं बहनों के सम्मान को ध्यान में रखते हुए निर्णय किए हैं। अब हमारी नारी यानी माता बहनों को भी संसद में और विधानसभाओं में अब आरक्षण की व्यवस्था पहली बार किसी ने सरकार की है, तो अब भारतीय जनता पार्टी के नेतृत्व की मोदी जी की सरकार ने यह काम किया है। మిత్రులారా, మహిళలకి ఆత్మగౌరవాన్ని నింపడమే కాకుండా రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం చేయడానికి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను కూడా నారీమణులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి పార్లమెంట్ ద్వారాలు తెరిచి పార్లమెంట్లో కూడా వాళ్ళ గొంతు వినిపించే అవకాశాన్ని కల్పించారు. విషయాన్ని అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. सेना में भर्ती महिलाओं की भर्ती का भी फैसला यदि किसी सरकार ने किया है तो हमारी सरकार ने किया है। 25 करोड़ से ज्यादा महिलाओं के बैंक अकाउंट खोलने का काम यदि किसी ने किया है तो हमारी सरकार ने किया है। सैनिटेशन पैड देने का काम यदि किसी सरकार ने किया है तो हमारी सरकार ने किया है। సైన్యంలో మహిళలకు నియామకాలు జరిపామంటే అది మన ప్రభుత్వమే చేసింది. 25 కోట్ల మంది అక్క చెల్లెలకు బ్యాంకు అకౌంట్లను మనం ప్రారంభించామంటే ఈ బీజేపీ ప్రభుత్వంలోనే చేరింది. చివరికి చెల్లెళ్ళ కోసం శానిటరీ ప్యాడ్లు అందించే కార్యక్రమం ఏదన్నా చేసిందంటే అది కూడా బీజేపీ ప్రభుత్వమే చేసింది. ये बतलाइए, आप लोग अपने अपने क्षेत्रों में जाकर काम करेंगे? ఏంటి, మీరు వెళ్ళి మీ నియోజకవర్గాల్లో మీ బూతుల్లో పనిచేస్తారా? వారు ప్రశ్నిస్తున్నారు. यदि पक्का तो एक बार हाथ उठाकर ताली बजाइए, सब लोग हाथ उठाकर। మీరందరూ రెండు చేతులు పైకెత్తి మేము మా బూతుల్లో పనిచేస్తున్నామని చెప్తూ వారికి చప్పట్లతో మీ సమ్మతిని తెలపాలి. मैं बोलूंगा
मैं बोलूंगा आप लोग बोलेंगे 400 पार, मैं बोलूंगा तो आप बोलेंगे 400 पार। अब की बार నేను చెప్తాను ఈసారి 400 దాటి అంటే మీరంతా ఈసారి అనాలి. अब की बार और तेजी से अब की बार बहुत बहुत धन्यवाद। कार्यकर्ता बहनों भाइयों, पुनः शीश झुकाकर आप सभी का अभिनंदन करते हुए अपना निवेदन समाप्त करता हूं। बोलिए भारत माता की। మిత్రులారా, మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను విరామం తీసుకుంటాను.